ఉండరా విజయ్ తమ్ముడు హీరో రాముడు బాగా పోయి మా ఇంకా అద్దె ఏంటి సార్ దాంతో ఇంకొక ఇది బాగా తీసుకోమా ఎత్తుకోది చల్లగా ఉంటుంది పెద్ద ఎత్తుకో అట్లా ఎత్తుకోమా మొత్తం ఇంకో రౌండ్ వేయండి అట్లా పట్టుకోండి కొట్టు ఇప్పుడు సలామత్ నన్ను తన్నాడు మేడం నన్ను కూడా తన్నాడు ఇప్పుడు మళ్ళీ అలా ఆడే ఉండు ఫోటో బాగుంది ఇప్పుడు అట్టుడు మదనపల్లిలో అబ్బాయి విజయ్ అనే అబ్బాయి 3-4 సంవత్సరాలు వాళ్ళ అమ్మ చనిపోతే షాక్ అయ్యి మెంటలీ నాట్ సౌండ్ అయినాడు. సో వాళ్ళ తండ్రి కూడా ఎక్కడో తాగి వెళ్ళిపోయినాడు. వీళ్ళు టెంట్ శ్మశాన పక్కన టెంట్ ఉండేది. అబ్బాయికి అది ఏమైందో మరి యాక్సిడెంట్ అయిందో మరి గాయమైంది. ఎవరు లేకపోతే అప్పుడు ఇక్కడ లోకల్ ఉన్నట్టు వెల్ విషర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు గుర్తించి హాస్పిటల్ చేర్చారు. ఆ తర్వాత షీటింగ్ వాళ్ళు వచ్చి వెలుగు దీంట్లో చేర్చారు. అయితే అబ్బాయిని మెయింటైన్ చేయడం హెల్త్ బాగాలేదు కాబట్టి అమ్మఒడి మన పద్మనాభ నాయుడు వాళ్ళ బృందాన్ని చిత్తూరు చేస్తే వాళ్ళు ఇవాళ వచ్చి అబ్బాయిని స్వీకరించి అబ్బాయికి స్నానం చేపించి కటింగ్ చేపించేసి అదే చిత్తూరులో హాస్పిటల్ చూపించి బాగు చేసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. విజయ్ అన్నటువంటి ఒక వాళ్ళు ఈరోజు గుర్తించినటువంటి వెల్విషర్ సభ్యుడు మరి సలామత్, అలాగే మరి సమాచారం అందించినటువంటి సలామత్కు మరి హెల్ప్ చేసినటువంటి వెల్విషర్ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ, అలాగే తక్షణం స్పందించినటువంటి డిఎస్పీ నారాయణ స్వామి గారికి, అలాగే షీటింగ్ సభ్యులందరికీ కూడా మా వెల్విషర్స్ స్వచ్ఛంద సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కొద్దిపాటి మరి స్థలాన్ని ఇచ్చినటువంటి వెలుగు స్వచ్ఛంద సంస్థ సభ్యులకు అలాగే సిబ్బందికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఆ బాలుని మంచి చెడ్డ చూస్తున్నటువంటి ముందరకు వచ్చినటువంటి మా అమ్మఒడి స్వచ్ఛంద సంస్థ సభ్యులకు, వ్యవస్థాపకులు పద్మనాభ నాయుడు గారికి మా వెల్విషర్ స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తాను. మనదేనా ఫోటోది ఒక షేప్ పెట్టింది, ఎందుకు ఆ చేతి ఈ చేతి తీస్తావు? లోకన్నా మీరు ఆ పక్కకు పోండి. అట్లా మదనపల్లిలో తల్లిదండ్రులు లేని అబ్బాయి మతిస్థిమితం కోల్పోయి అతనికి గాయాలైపోయి ఆయన అవస్థను చూసి డిఎస్పీ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం, ఆ ఫోటోను నా వాట్సాప్లో పెట్టడం, దాన్ని చూసి మా అమ్మఒడి బృందాన్ని చూపిస్తేనే అందరూ సంతోషంగా బయలుదేరి మదనపల్లికి వచ్చి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అపోలో వాళ్ళ తరఫున బాగా చేసి అతను మంచిగా తయారు చేయాలనుకున్నాను. ఇందుకు ఇక్కడ వెల్ విషర్స్ యూత్ వాళ్ళ కార్యక్రమాలు చూశాను. ఆ యూత్లో ఆ ఉత్సాహం, ఆ శంకం లేకుండా అతన్ని అంత బాగా పట్టుకోవడం, అతనికి మా విధంగానే వాళ్ళు కూడా
క్లీన్ చేయడం కానీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. యూత్లో ఈ మాత్రం ఉంటే 100 మందికి ఒక్కొక్కరుండా ఇట్లా తయారయ్యి ఇటువంటి వాళ్ళని అనాథలంతా ఆదుకోవచ్చు. ఆ వెలుగు మేడం గారికి, ప్రత్యేకంగా మా డిఎస్పీ మేడం గారికి, వాళ్ళ షీ టీంకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.